హలో అందరికీ. ఈ సండే అయితే మా వారు కేజీ చికెన్ తెచ్చారండి. ఇంత ఎప్పుడు తింటామంటే కొంచెం పలావు, కొంచెం ఫ్రై, పిల్లల కోసం కొంచెం కర్రీ పెట్టు అని చెప్పారు. కర్రీ అయితే బాగా గ్రేవీ లాగా చేయమన్నారు, దోశలోకి ఇడ్లీలోకి తినేలాగా అనమాట. ఇంకా నేను కర్రీ చేసేటప్పుడైతే కొంచెం బోనున్న పీసెస్ మాత్రం తీసుకొని అందులోకి కొంచెం ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వేసేసి బాగా కలబెట్టి మ్యారినేట్ చేయడానికి కొంచెం 10 నిమిషాలు పక్కన పెట్టాను. ఇంకా ప్యాన్లోకి అయితే ఆయిల్ తీసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి కొంచెం పేస్ట్ వేసాను. ఈ పేస్ట్ ఏమంటే కాజు, టొమాటో, 2 టొమాటో తీసుకున్నాను, పచ్చిమిర్చి. మీ దగ్గర ఉంటే మసాలా దినుసులు వేయండి. బాగా మిక్సీ బట్టి ఆ పేస్ట్ని వేసేసి ఆయిల్ పైకి తేలే వరకు మగ్గబెట్టిన తర్వాత మళ్ళీ కొంచెం ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా వేసేసి అది కూడా బాగా మసాలా అంతా అయిన తర్వాత అందులోకి చికెన్ వేసేయండి, మ్యారినేట్ చేసి పెట్టుకున్నది. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. 10 నిమిషాలకే చికెన్ ఉడికిపోతుంది, ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఉంటే కొత్తిమీర వేయండి, నా దగ్గర ఏం లేక నేను అవన్నీ వేయలేదండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, చాలా చాలా బాగుంటుంది.